ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు అనడం నా మాటలు ఏమన్నాను క్రాంతి, మీ దగ్గర వీడియో ఉంటుంది పక్కనేయండి. తెలంగాణకి స్పెషలైజ్డ్ గా స్పెసిఫిక్ గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేరు, అది దౌర్భాగ్యం. ఎందుకనంటే ఐ రీట్రేట్ మై వర్డ్స్. ఇవాళ రోజున 93 మంది పిల్లలు చనిపోయినారు. ఏం చేసిండు క్రాంతి చెప్పండి మీరు. అడగాలి కదా మీరు, తెలంగాణలో అడగలే, మీ దగ్గరే కూర్చొని అడిగినా అడగలే మీ ఛానల్లో. మీరు వేసిండు కదా ఆ రోజున కూడా కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిట్టిండుగా, మీరే తిట్టిపించినాలే. నేను ఒక రకంగా మీరు ప్రశ్న అడిగిండ్రు, నేను సమాధానం చెప్పినా కరెక్టే. మరి తెలంగాణలో ఉన్నటువంటి పిల్లల బతుకులు ఆగమైతున్నప్పుడు ఎందుకు మాట్లాడద్దు మేము? ఒక విషయం క్రాంతి, మీ ప్రశ్న తప్పెక్కడో నేను చెప్తా. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మహానాడుకు పోయి మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా అంటారు. ఒక చిన్న మాట చెప్పండి. మా పార్టీ తెలంగాణలో, ఆంధ్రాలో, అండమాన్ లో 3 చోట్ల ఉన్నది. అండమాన్ లో కూడా ఉంది మా పార్టీ. అండమానికి కూడా ఎందుకు నవ్వొచ్చిందండి? వి హావ్ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు తెలుసా? అవునా? అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేము భాగస్వాములు. అండమాన్ లో డెవలప్ చేస్తాం, తెలంగాణలో డెవలప్ చేస్తాం అంటే నేను ఇంకోటి చెప్తున్నా, ఇక్కడే కాదు ప్రతి కంట్రీలో కూడా మేము ఉన్నాం. నేనేమంటా, పార్టీ ఎగ్జిస్టెంట్ గా అంటే పార్టీకి సంబంధించినటువంటి అక్కడ కార్యకలాపాలు లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ కూడా ఉన్నారు. సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం.